హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. దీవాళి వచ్చేస్తుంది కదా! దీవాళి అంటే అందరికీ గుర్తొచ్చేది అత్తిరసలే. ఇవి కజ్జాయాలని కూడా అంటారు. ఈ వీడియోలో మనం ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ అండి, నా పేరు జాహ్నవి. వెల్కమ్ టు మై ఛానల్ జాను హర్ష డైరీస్. ఈ ప్రాసెస్ మేకింగ్కి మనం ముందుగా రేషన్ బియ్యం తీసుకొని వాష్ చేసి 5 అవర్స్ అయితే సోక్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి అది వెట్టుగా ఉన్నప్పుడే మనం ఫైన్ పౌడర్ లాగా ఆడించి పెట్టుకోవాలి. మిక్సీకి వేస్తే కొంచెం నూకగా వస్తుందండి. సో బయట ఆడించుకొని రావడం బెటర్. తర్వాత దీనికి పాకం ప్రిపేర్ చేసుకుందాం. నేను 3 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నా. సో 1 కప్ అయితే బెల్లం తీసుకున్నా. మేము బెల్లం కొంచెం తక్కువ యూజ్ చేస్తాం. సో మీకు స్వీట్నెస్ బట్టి మీరు 1.5 కప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్ బెల్లంకి 1 కప్ వాటర్ వేసి ఇలాగా తిప్పుతూ స్టవ్ మీద పెట్టాలి. ఈ బెల్లం అంతా ఇలాగా మెల్ట్ అయిపోయేలాగా. తర్వాత దీంట్లో డస్ట్ పార్టికల్స్ అయితే ఉంటాయి. సో మనం ఇది ఫిల్టర్ చేసేద్దాం. ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి దీన్ని అయితే బాయిల్ చేసి మనం తిప్పుతూ ఉండాలి. ఇందులోనే పించ్ ఆఫ్ టర్మరిక్ వేయండి. నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. పించ్ సరిపోతుంది. పక్కనే నువ్వులు కూడా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పాకం మనం తిప్పుతూ ఉంటే కొంచెం వాటర్లో వేసుకొని చూసామంటే మనకి ఇలా బాల్ షేప్లో వాటర్లో వేస్తే ఇలాగ స్టాండ్ అయిపోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనమైతే కలపాలి. నెక్స్ట్ ఈ పాకం మనం కిందికి పెట్టేసుకొని కొద్దిగా పిండి వేసి కలుపుతూ ఉండాలి. కొద్దిగానే వేయాలి, మొత్తం ఒకేసారి వేయొద్దు, ఉండలు అయిపోతుంది. ఈ ప్రాసెస్ చాలా టైం టేకింగ్ అండి. చాలా పేషెన్స్ కూడా కావాలి. మొత్తం పెయిన్స్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి ఇంకా షోల్డర్స్కి. ఇది మనం గట్టిగా ముద్ద, చపాతీ ముద్ద ఉంటుంది కదా, ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనమైతే కలపాలి. ఇది చాలా గట్టిగా ఉంటుంది, కొంచెం పేషెన్స్గా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్, ఘీ వేసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ పెనం మీద అయితే కొంచెం ఘీ వేసుకొని, మనం దేవుడికి నైవేద్యంగా పెడతాం కాబట్టి సో మేమైతే ఘీతోనే చేస్తున్నాం వితౌట్ నువ్వులు. ఆ ముద్దని ఇలాగ చిన్న ఉండలుగా చేసుకొని మనం చేత్తో ఆర్ గ్లాస్ ఆర్ ఏదైనా బౌల్ తీసుకొని అయితే ప్రెస్ చేసుకోవచ్చు. దేవుడికి కాబట్టి నెయ్యిలోనే వేయించాలన్నమాట ఇవి. ఈ నెయ్యిలో చేసినవి అయితే చాలా కమ్మగా ఉన్నాయి. మెల్లిగా డ్రాప్ చేసుకోవాలి ఒకటొకటి. నెయ్యి ఎక్కువగా కాగకుండా చూసుకోండి, లేదంటే అత్తిరసాలు మాడిపోతాయి. ఇది కొంచెం ఈ కలర్లో వచ్చేసిన తర్వాత రిమూవ్ చేసి పెట్టేద్దాము. యాక్చువల్గా ఇది ఆయిల్ని ప్రెస్ చేయాలి, కానీ దేవుడికి చేసేవి అలాగా ప్రెస్ చేయకూడదంట. నెక్స్ట్ నువ్వులు వచ్చేసి సేమ్ ఇలానే అండి. ఆ ఉండల్ని మనం ఒత్తుకునేటప్పుడే కొంచెం నువ్వుల్ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి గోల్నిచ్చిన తర్వాత ఇలాగైతే మనం ఒత్తుకోవాలన్నమాట. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే ఇది రిమూవ్ అయిపోతుంది. ఈ నువ్వులు అయితే ఆయిల్ ఫ్రైడ్. ఫైనల్గా మన అత్తిరసాలు కజ్జాయాలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.